హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. పొద్దున్న లేచాను. పాపకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, ఈరోజు నుంచి తొందరగానే లేవాలా. చల్ల అయితే పెడుతుంది కానీ కొంచెం తక్కువ ఉంది ఈరోజు అయితే. నాతో పాటు మా వాళ్ళు కూడా లేచారు. ఆయన ఫస్ట్ లేచిండు, తర్వాత నేను లేచేసాను. నేను లేచేసరికి చేతి పాప లేచేసింది అనమాట. వాళ్ళకి అయితే వేసేసి ముగ్గురు పెట్టేస్తుంది. తక్కువ ఉంది కదా అసలు. దగ్గు ఎట్లా తగ్గుతా ఉంది. మంచిగా పెట్టుకోబెట్ట క్లాత్. కానీ ఇవ్వలేదు. కాయలు అయితే ఒలుస్తున్నాం. షాప్లో కూర్చున్నాం. అక్కడైతే బాగా చల్లగా ఉంది కింద. ఇక్కడైతే కొంచెం మ్యాట్ ఉంది కాబట్టి కొంచెం ఓకే. ఈయన అయితే లేచింది. మేము లేవలేదు, మంచిగా అయిందనేసరికి లేచింది అనమాట. చేతి పాప అయితే బ్రష్ చేసుకుంటా ఉంటుంది. చిక్కుడుకాయలు అయితే ఒలుస్తున్నాం. మొన్న తెచ్చినాయి కొన్ని వల్లిపోయినట్టున్నాయి. మంచిగా అయితే ఒలుస్తాం. నేను నైట్ ఒలిసిపోతున్నాయి. తీస్తాను అంటాను. ఈమె నాకు తీయకంటుంది ఫస్ట్ వాళ్ళ డాడీ. బోళ్ళు అయితే ఎక్కువ లేవు. ఇక నీళ్ళు వచ్చినాక కడుగుదామని కడగలేదు. నీళ్ళు వస్తే కొంచెం వేడిగా ఉన్నాయి. మా ఆయన పెట్టిండు కానీ ఆల్రెడీ ఇక ముఖం కడగడానికి అవుతుందని వెయిట్ చేస్తుంది అనమాట. ఏమైంది నాకు ఇగో తడిసి ఉన్నాయి. నా పైన తడిసి ఉన్నది. అగ్గి ఉందా బేటా? లేదా మారిపోయినా పోయితే రావు. నేను వండుస్తాను. ఇలా అట్టే కూర్చుంటే అయిపోతుంది. ఇది ఎవరు ఉంటారు? చేపట్టి తీసుకెళ్ళిపోదు. కూర అయితే పెట్టేసిన, అన్నం కూడా పెట్టేసిన. ఉప్పు కారం వేయలేదు. వస్తే ఉడికినాక వేద్దామని అయితే వేయలేదు అనమాట. ఇట్లా కలుపు. పొట్టు కన్నా గింజలు ఎక్కువ ఉన్నాయి కదా. పొట్టు మంచిగా లేకుండా గింజలు మంచిగా ఉన్నాయి లోపల. కడతాను, లొల్లి చేస్తాను. వాళ్ళు బ్రెడ్ చేసుకుంటాను, అయితే లొల్లి చేస్తాను. గ్యాస్ అయితే తుడవలేదు ఫ్రెండ్స్, తర్వాత తుడుద్దామని. కూర ఉడకడానికి చాలా టైం పడుతుంది ఈ గింజలు ఉడకడానికి. నీళ్ళు వస్తున్నాయి కదా. ఫస్ట్ అయితే వేస్తాను. ఇది కొద్దిసేపు ఉడుకొని తర్వాత కలిపి బోల్తో వేస్తా. బోల్తో వేసి ముఖం కడుగుతా. అన్నం అయితే ఉడికిపోయింది. కూర అయితే కలపడానికి వచ్చిన అనమాట. నీళ్ళు అయితే పైన నిండినాయి. మా ఆయన అయితే వాటర్ పడుతున్నాడు అనమాట. కూర అయితే కలుపుతుంది. పాపకి స్నానం పోసేసిన. కూర ఒక 15 నిమిషాలు అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. కాళ్ళు చేతులు అయితే చల్లబడిపోతున్నాయి మొత్తం. మా వాళ్ళే సౌండ్ చేసేటోళ్ళు. పాప అయితే బట్టలు వేసుకుంటుంది. డాకృతి కదా. ఏం కావాలా? నువ్వు రావు. సూర్యుడు ఇప్పుడు మెల్లగా వెళ్తాండిగా.
నీళ్ళు బకెట్లో కొన్ని పట్టిండు, అది కొన్ని పట్టిండు. బోళ్ళు అయితే కొన్ని ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. ఇటు మొత్తం రాలి ఆకులు మొత్తం ఇట్లా కసు తయారవుతుంది. పువ్వు అయితే ఒకటి పూసింది, నేను నాటిన తర్వాత ఈరోజు చేతి పాపకు పెడదా. మొత్తం కలర్ మొత్తం పోయిందనమాట. ఏం చూపెట్టాలో చెప్పు. పువ్వా? దాన్ని తెంపేసింది ఫ్రెండ్స్. అక్క బ్యాగ్ తీసుకెళ్ళు బేట. ఉతికిన నిన్న తీసుకెళ్ళావు, తీసుకెళ్ళు. చీ నోట్లో పెట్టాక తీస్తావా లేదా? తీయవా? మా ఆయన ఇటు వాటర్ పట్టేసిండు, డ్రమ్ములో నింపలేదు. డ్రమ్ములో అయితే నింపాలా. ఇలా అయితే టవల్ కప్పి ఉంచుతున్నా, బాగా కసపడుతుంది. బోళ్ళు కొన్నే ఉన్నాయి కదా అని తొందర తోమలేదు. కోళ్ళు అయితే పాపం నేను ఏమైనా వేస్తా అని ఇటు తిట్టే తిరుగుతున్నాయి. ఏమైంది? డాడీ నీళ్ళు పాడుతున్నారు కదా, పో డాడీకి పో. పోతావా లేదా బేటా? చెప్పు. పోవా? అంతా నేను జమ చేసి వచ్చిన మొత్తం ఇది పారేసినాయి అన్నమాట కోళ్ళు. బోళ్ళు అయితే సోమాలయ్యా మంచిగా ఎండ కొడుతుంది. లేకుంటే అక్కడ చల్లటి నీటిలో కోళ్ళు తోడాలన్నా బాగా కష్టమవుతుంది నాకైతే. అటు ఇటు చేసి కొంచెం ప్లేస్ అయి మాకైతే చాలా మంచిగా ఉన్నదన్నమాట. బండ ముందుకు జరిపింది మా వాళ్ళు. కోళ్ళకి ఏం తినడానికి లేదు ఈరోజు. ఏమైనా అన్నం గిన్నె వేస్తుందని చూస్తున్నాయి. నిన్న నైతే తిన్న ప్లేట్లు అయితే కడిగిన అనమాట. అందుకోసమే ఎక్కువ అయితే లేవు. ఒక చాయ్ గంజు ముంతలు అయితే ఉన్నాయి కడిగేసి. మానైతే బయట నీళ్ళు పడుతుంది. నా పాపనైతే స్నానం చేసిన ఫస్ట్. నీళ్ళు బాగా ఏమైంది? అటు వెళ్ళిపో, నూనె పెట్టుకోపో, కాళ్ళకి చేతులకు పో. పో చిన్నగానే ఏం కాదు. పో. అయ్యో కుట్టుకూడదాం తర్వాత. అయ్యో నిమ్మకాయ తినట్టు. ఏమైంది? ఏమైంది? మరెందుకు గొడవ? ఆకలి అవుతుందా కృతిక? ఆకలి అవుతుంది అన్నది అప్పుడు. ఏం లేదురా తినడానికి. పాపం ఈ కోళ్ళ అయితే తల్లి చనిపోయిందనమాట. మొన్న అయితే ఒక 4-5 కోళ్ళు అట్టిగానే చనిపోయినాయి కమ్మిన జాగల్లా. ఇక వీళ్ళైతే అటు బయట పోవడానికి కొంచెం భయంగానే తిరుగుతుంది. మా ఆయన నాకన్నా ఫస్ట్ లేచిండు. నేను లేవకపోతే కడుగుతుండేమో బోళ్ళు వీళ్ళు. ఇక నేను ఒక ఆయన లేచిన 15 నిమిషాలకే నేను లేచిన అనమాట. మా ఆయన వాకింగ్కి పోయొచ్చి అగ్గి చేసేసిండు. ఇక నేను ఆ లోపే లేచేసిన. నేను కూడా ఏమైంది? అయ్యో అక్క తుడుమని పోపో. ఇది చాయ్ ఫ్లాస్క్. అక్క తుడుమని పోపో. కోడికి బియ్యం అయిపో, బియ్యం తీసుకురాపో. అక్కడ ఉన్నాయి కింద బియ్యం, అవి తీసుకురాపో.
వీళ్ళకి అయిపో తింటాయట ఆకలి అవుతాయట పో వేస్తావా వేస్తావా వేయవా వేయవా పో పాపం ఆమెను ఆగుమను పో పో డాడీ మనం అద్దం తీసుకుందామని చెప్పు పో అద్దాలు దువ్వాను ఆపు పో పో వచ్చింది కదా ఆమె అద్దాలు దువ్వండి పో పో డాడీ అద్దం తీసుకుందామట ఆగు అన్నా మా అద్దం అయితే వీళ్ళు పలగొట్టేసారు ఒకటి తీసుకోవాలి ఊకే బీరో దగ్గర పోయి రెడీ అవ్వాలంటే కష్టమవుతుంది పోతాండి అద్దాలు దిగండి అనేసరికి మా వాళ్ళు అయితే అన్ని ఉంటలు తీస్తారు ఒక 2 తీసి సపరేట్ తాగి ఉంచుంటా అంటే లేదు అన్నీ తీస్తారు ఒకదానికి ఇంకా ఒకటి తీస్తారు కడగడానికి ఇబ్బంది అవుతుంది సంక్రాంతి ముందైతే మొత్తం బోళ్ళు ఒకసారి కడిగేసి ఇక కొన్ని బయట ఉంచిన కొన్ని చాలా వరకు అయితే ఇక సంచిలో కట్టేసి ఉంచిన అనమాట షూ 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 టమాటా చెట్లు ఇటు నాటినాయి మంచిగా పెంట వచ్చినాయి అన్నమాట ఇప్పుడైతే పూత వస్తాను మంచిగా పాలే తాగుతా ఆగుమన్నావా లేదా నువ్వు ఆగుమనలేదా ఎందుకు పోయిందా అయ్యో ఏమైంది ఎక్కిందా వీడియో చాలా మంది చూస్తున్నారని లైక్ చేస్తలేదు మీ లైక్ అయితే మాకు చాలా చాలా అవసరం అలాగే మీ చిన్న కామెంట్ మీ చిన్న ఒక లైక్ అయితే మాకు బూస్టర్ లాగా పనికొస్తుంది అన్నమాట మాకు సపోర్ట్ లాగా పనికొస్తుంది చాలామంది నా హెల్త్ గురించి మంచి కామెంట్స్ పెడుతుండ్రు నా పట్ల మీకు ఇంత అభిమానం ఉన్నందుకు నేనైతే చాలా అదృష్టవంతాన్ని చాలామంది కూడా కామెంట్స్ చేసిండ్రు బ్లడ్ తక్కువ ఉంటే ఫుడ్ మంచిగా తీసుకోండి అని కొంతమంది అయితే నాకు 8.5 అట్లా పెట్టిండ్రు అనమాట వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ కావచ్చు నాకైతే కామెంట్ మొత్తం అయితే అర్థం కాలేదు నాకు కూడా బ్లడ్ ఇంత ఉంది అక్క అని కామెంట్ చేసింది కానీ వాళ్ళు ప్రెగ్నెంటా ఏమో అనేది అసలు కామెంట్ చేయలేదు అనమాట డెలివరీ అయ్యే వరకు అయితే ఒక 11 పాయింట్స్ అయితే పెరగాలని మేడం చెప్పింది మీరు కూడా ప్రెగ్నెంట్ కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రెగ్నెంట్ అని అంటే మంచిగా తీసుకోండి మీరు నాకు చెప్పినట్లే నేను కూడా మీకు కూడా చెప్తున్నాను అనమాట బోళ్ళు అయితే కడగడం అయిపోయింది మా వీడియోనైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని కానీ మా వీడియోని కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాకు యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ అనే ఆప్షన్ అయితే హైప్ ఇదిగోండి మావిడ పౌడర్ డబ్బా మావిడకు ఎట్లా అనిపిస్తుంది ఈ పాలు తాగడానికి అంటే ఈ పౌడర్ తాగడానికి మంచిగా ఛాయ్ తాగుతా అనుకున్నది పొద్దున్న లేచి ఛాయ్ తాగని చెప్పినా ఇంటలేదు నాకే కానీ లేదు చెప్తున్నా నీకు ఈ పౌడర్ వచ్చే వరకు అయితే చాయ్ బంద్ చేద్దాం అనుకుంటున్నా సాయంత్రం అయితే తాగుదాం సాయంత్రం ఛాయ్ లేదు నీకు ఇక మా కృతిక పాప చైతు పాప అయితే అన్నం తినేస్తుండ్రు ఎట్లుంది బిడ్డ కూర బాగున్నదా ఇంతగా స్నానం కూడా నేను కూడా చేసేసిన
ఒక చెంచా ఎప్పుడు తాగుతా, ఒక చెంచా సాయంత్రం తాగుతా. అందుకని చాయ్ తాగని చెప్పిన మరి అందరూ తాగేయాలి. స్మెల్ చూడు ఎట్లా వస్తుంది, స్మెల్ ఒకసారి మంచిగా ఉన్నదా ఇది ఏందంటావు, ఇది ఏమంటారు కదా ఏమంటారు, ఓఆర్ఎస్ లెక్క ఉన్నది నిజం. తాగే వాళ్ళకి తెలుస్తుంది బాధ, ఇంకేం తెలుస్తుంది. ఓఆర్ఎస్ లెక్క లేదాడా కృతి ఇప్పుడు తాగేస్తుంది మొత్తం. నిన్న తాగుతా అన్నది, డబ్బా ఏమో అని అడిగింది. చాయ్ తాగుతా, తాగేస్తా. పాపకైతే రెడీ చేస్తున్నా. అన్నం అయితే తినింది, ఎక్కువ తినలేదు. ఊరం మంచి చూడు ఆడు చూడు చూడు చూడు. నడు 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 నడు. ఈమె మొత్తం ఫినిష్ చేసింది చూడండి. కూర మంచి చేయలేము. కృతికా కూర మంచిగా లేదా, మంచిగా ఉందా లేదా, ఎట్లున్నది? మంచిగా లేకపోతే ఫస్ట్ ఈమెనన్నా ఆమెనే తినదు. అంతేనా? పొద్దున అన్నం తినబుద్ధి కాలేదు. జలుబై ఇంకా పరేషాన్ ఉన్నది దీనికి.